బాబు నేను ముసలిదాన్ని అయిపోయాను కదా నాయన, నా దగ్గర కవులు వచ్చి కొనట్లేదు అని అన్నది. నాకు చాలా బాధ అనిపించి అమ్మ నేను వీడియో తీసి పెడతానమ్మా అన్నాను. హాయ్ ఫ్రెండ్స్, ఐఎమ్ లీలామోహన్ పేజ్ కి అందరికి వెల్కమ్. ఈ రోజు అయితే డే 63. ఈ రోజు బ్లాగ్ లో నేను ఒక విషయాన్ని చూసి మీకు చెప్తాను, అది మీకు వర్త్ అనిపించిందో లేదో చెప్పండి. రెండో విషయం నాకు వర్త్ అనిపించినా అది మీరు ఎప్పుడు ట్రై చేయకండి. సో వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. ఈ రోజు మార్నింగ్ లేచిన తర్వాత అలాగే జగదాంబ జంక్షన్ లోన బయటకి అయితే వచ్చాం నేను, మైనేజ్ మామయ్య. వచ్చిన తర్వాత ఇరానీ కేఫ్ ఉంది కదా జగదాంబ థియేటర్ పక్కన, అక్కడికి వెళ్ళి అయితే టీ తాగామండి. టీ అయితే 18 రూపాయలు అనమాట. నాకు ఈ 18 రూపాయలకి టీ అయితే వర్త్ అనిపించలేదు. మీకు వర్త్ అనిపించిందంటే కామెంట్ చేయండి. ఇంకా ఆ తర్వాత రూమ్ కి వచ్చి ఫ్రెష్ అప్ అయిపోయి షూట్ కి అయితే బయలుదేరాం అనమాట. ఈ రోజు మా షూట్ అయితే మారుతి సుజుకి అరేనా షోరూమ్ సిరిపురంలో ఉంది కదా, అక్కడికి వెళ్తున్నాం అనమాట. ఈ మారుతి సుజుకి అరేనా షోరూమ్ లో ఈ విక్టోరియస్ కార్ అనేది మోస్ట్ అఫోర్డబుల్ అనేది చెప్పుకోవచ్చండి. ఎందుకంటే దీంట్లో పెట్రోల్ ఆప్షన్ ఉంది, సిఎన్జీ ఆప్షన్ ఉంది, పెట్రోల్ ప్లస్ సిఎన్జీ ఉంది, స్ట్రాంగ్ హైబ్రిడ్ ఉంది, స్మార్ట్ హైబ్రిడ్ ఉంది. మొత్తంగా 21 వేరియంట్స్ తో బడ్జెట్ లో దించినటువంటి కార్ అని చెప్పుకోవచ్చు దీన్ని. ఇంకా అక్కడ అరేనా షోరూమ్ లోనే కేఫ్ ఉంది కదా, సో కేఫ్ లో అయితే ఫస్ట్ వాటర్ తాగామండి. దాని తర్వాత అయితే లెమన్ టీ తాగుతున్నాను. అలాగే మనం నెక్స్ట్ అప్గ్రేడ్ అవ్వబోయేటటువంటి డిజైర్ కార్ కి అయితే ఒక లుక్ వేసానండి. ఇంకా అక్కడ నుంచి బయలుదేరి ఫిషింగ్ హార్బర్ లో క్యాంటీన్ కి అయితే వచ్చానమాట. మేము లేట్ అయిపోవడం వల్ల ఇక్కడ ఫుడ్ అయితే కంప్లీట్ అయిపోయింది అనమాట. కాబట్టి ఆ పక్కనే ఉండేటటువంటి ఒక చిన్న హోటల్లో అయితే ఈ అమ్మ ఇస్తున్నటువంటి రైస్ అలాగే చేపల పులుసు అయితే తీసుకోవడం జరిగింది. సో ఎవరైతే బాగా గొడ్డు కారాన్ని ఇష్టపడతారో వాళ్ళైతే ఇక్కడ తినొచ్చు అనమాట. వీళ్ళ దగ్గర వెజ్ నాన్ వెజ్ అన్ని దొరుకుతాయండి. ఈ చేపలు అయితే చూసారు కదా, కానాగర్తలు పెద్ద పెద్దవి. బాబు నువ్వు తినలేవని వేయలేదు నాయన, లేకపోతే ఈ పెద్ద కానాగర్త నీకు వేసి ఉందని అన్నదన్నమాట ఆవిడ. బాబు నేను ముసలిదాన్ని అయిపోయాను కదా నాయన, నా దగ్గర కవులు వచ్చి కొనట్లేదు అని అన్నది. నాకు చాలా బాధ అనిపించి అమ్మ నేను వీడియో తీసి పెడతానమ్మా అన్నాను. మీరు ఒకవేళ రఫ్ అండ్ రగ్గుడు మాస్ మసాలా చేపల పులుసు తినాలనుకుంటే ఈ అమ్మ దగ్గర అయితే ట్రై చేయండి. ఇక్కడ చేపల పులుసుతో భోజనం 80 రూపాయలని. ఇవి రోజుకి 50 కాకులకు ఆహారం పెడతదండి. అలాగే మా ఎదురుగానే ఒక ఆవిడ వస్తే ఆవిడకి 5 చేపలు ఇచ్చేసింది అనమాట. ఇంకా అక్కడ నుంచి షోరూమ్ కి వచ్చి మార్నింగ్ మారుతి సుజుకి అరేనాలో మా ఎన్హెచ్ కోసం అయితే షూట్ చేశాం కదా, ఇప్పుడైతే నాటారు అనమాట. విక్టోరియస్ ఒక వాక్ అరౌండ్ అయితే నేను కూడా చేశానండి. ఇంకా ఇక్కడ షూట్ కంప్లీట్ చేసుకుని రూమ్ కి అయితే వచ్చామండి. ఈ క్లాక్ టవర్ అయితే మాత్రం చాలా అట్రాక్టివ్ గా ఉందన్నమాట జగదాంబ జంక్షన్ లోన. ఇంక ఈవినింగ్ రేపటి నుంచి మేము చేయబోయే ప్రాజెక్ట్ కోసం అని చెప్పేసి బయటకు వచ్చి గ్లౌజ్ అయితే కొన్నాం. ఇంకా అక్కడ నుంచి అలాగే సరస్వతి పార్క్ దగ్గర నిన్న తిన్నటువంటి పుల్కాలే మరొక సెట్ అయితే వేస్తాం అనమాట. ఇలా మా డిన్నర్ అయితే ముగించామండి. సో ఈ వ్లాగ్ అయితే ఇక్కడతో ఎండ్ చేస్తున్నాను. వీడియో నచ్చిందంటే లైక్ చేయండి గైస్. థ్యాంక్ యూ.